మరి ఈ రోజున లోకం తీరు కూడా అలాగే ఉంది. ఈ పాపపు యొక్క ధనాన్ని ఆర్జించినను వాళ్లే కావాలి మాకు అని చెప్పేసి ఈ రోజున అనేక మంది వెళ్ళి ఎదురు కూర్చుంటారు. మొన్న నేను చూశానండి, అక్కడ యూట్యూబ్లోనో ఫేస్బుక్లో దేంట్లో బట్టలు లేవు ఆయనకి. బాబా అంట, దిగంబరుడుగా ఉన్నాడు. వెళ్ళిపోయి హాస్పిటల్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఆయనకి వెళ్ళిపరిస్తున్నారు, మోకరించేసేసి ఆయనకి సాగిలు పడుతున్నారు ఆ మనుషులు. మంగళ లాంటి బరబ్బల్ లాంటి వారినే మాకు కావాలి, మాకు విడుదల చేయండి అని కోరుకుంటున్నారు. వీళ్ళేమి వారిని విమోచనమున వైపు కానీ లేకపోతే మోక్షం వైపు నడిపించరు. వీళ్ళు భూమి మీద అనేకమైన శక్తులు, దేవతలు ఉండొచ్చు, దేవుడు, అందరూ కూడా ప్రభు పాదాల కింద ఉండేవాళ్లే. ఎవరు కూడా మోక్షానికి నడిపించేవాడు ఎవరికి కూడా ఆ సామర్థ్యం ఎవరికి లేదు. ఒకవేళ నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను తీసుకెళ్ళి నీకు మోక్షం ఇప్పిస్తాను రా అని చెప్పేసి నన్ను ఒకవేళ నేను అట్ట పెట్టుకొని తీసుకెళ్ళి వీడు ఎక్కడికి వెళ్ళాల్సిందనంటే ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ఆయనే దేవదూతల మీదనో శక్తుల మీదనో దూతల మీదనో అధికారం పొందిన వాడే సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు.